ఈ మధ్య ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు అయిపోతున్నారు. ఎవరికి వాళ్ళు అనుభవం లేకున్నా, అసలు జర్నలిజం అంటే ఏంటో తెలియకున్నా కూడా జర్నలిస్టు అవతారం ఎత్తి లెక్చర్లు ఇస్తూ ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే ఒరిస్సాలోని నయాగర్లో అలాంటి ఓ సెల్ఫ్ మేడ్ జర్నలిస్ట్ ఉన్నారు. ఆమె పేరు శర్మిష్ఠా రౌత్. ఓ వెబ్ ఛానల్తో పాటు తనకున్న జర్నలిస్టుల పరిచయాలతో ఓ పక్షపత్రిక కూడా మొదలుపెట్టింది. సంపూర్ణ న్యూస్ పేరుతో కొన్నాళ్ల పాటు బాగానే పాపులర్ కూడా అయింది శర్మిష్ఠ. కానీ ఈమెకు రాజకీయ నాయకులతో, సెలబ్రిటీలతో, అధికారులతో అంటకాగడం చాలా ఇష్టం. అందుకు దారి తప్పింది కూడా. ఎంతలా అంటే ఎవరి వీక్నెస్ ఏంటో కనిపెట్టి వారికి వల విసురుతుంది. కొందరికి మందు, మరికొందరికి పొందు. ఇలా అవసరమైతే తానే సైతం రంగంలోకి దిగి ముద్దు ముచ్చటా తీర్చేస్తుంది. ఆమెకు కావాల్సింది పరిచయం. అంతేకాదు ఎంత పెద్దవారైనా సరే ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉండాలనేది శర్మిష్ఠ తాపత్రయం. జర్నలిస్టు అవతారంలో అడ్డదారిలో కష్టపడి సాధించింది. ఎంతలా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి పిఏ నుంచి ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సహా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులంతా కూడా ఆవిడ కొంగు చాటుకు చేరారు. గవర్నర్ దగ్గర టెక్నికల్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి కూడా తనకు మూడొస్తే జిల్లాలు దాటి నయాగర్ ఎంటర్టైన్మెంట్ సెంటర్కు చేరిపోతాడు. ఇలా స్టేట్ లెవెల్లో శర్మిష్ఠ స్టార్గా మారిపోయింది. డబ్బు సంపాదించింది. జర్నలిస్టు మాటన ఓ అనాథాశ్రమం స్థాపించి విచ్చలవిడిగా నిధులు సంపాదించింది. కానీ ఆమె కథలోనే ఓ విషయంలో దారి తప్పింది. తమ పనికి మాలిన పనుల కోసం తన దగ్గర పనిచేసే ఓ కెమెరామెన్ సాయం తీసుకుంది. అతని పేరు మానస్ వెయిన్. ఇతని వయసు 28 ఏళ్లు. మొదటి నుంచి శర్మిష్ఠకు నమ్మకమైన వ్యక్తి. అంతేకాదు యువకుడైన మానస్కు కావలసినంత శృంగారాన్ని కూడా ఇచ్చి గ్రిప్లో పెట్టేసుకుంది. జీతం తక్కువైనా సరే యజమానే తన దగ్గరకు వస్తుంటే మొత్తం కంపెనీయే తనదన్న రేంజ్లో ఫీల్ అయిపోయాడు మానస్. ఆమె కోసం ఏదంటే అది చేసేవాడు. అలా ఏళ్లు గడిచిపోయాయి. కెమెరామెన్గా మానస్ పనిచేసినా ఆమెతో సుఖం దొరికింది, కానీ పెద్దగా జీతం మాత్రం పెరగలేదు. అయినా సరే శర్మిష్ఠ కోసం అడ్డమైన పనులు చేసేవాడు మానస్. విఐపీల కోసం అందమైన అమ్మాయిలను పంపేది శర్మిష్ఠ. కొంతమంది సీరియల్ నటుల నుంచి యంగ్ గర్ల్స్ను కూడా డబ్బులిచ్చి సెలబ్రిటీల బెడ్రూమ్లోకి పంపి పనులు చేయించుకునేది. అయితే వారందరికీ ఎస్కార్ట్గా ఈ మానస్ వెళ్లేవాడు. ఆ టైంలోనే కొంతమంది చెప్పిన మాట వినకపోయినా, తాను నడిపే వృద్ధాశ్రమానికి విరాళాలు ఇవ్వకపోయినా బ్లాక్మెయిల్ చేయాలనుకుంది. లేదంటే భవిష్యత్తు అవసరాలకు పనికొస్తుందనుకొని సెలబ్రిటీలు శృంగార రసంలో మునిగి తేలుతున్న సమయంలో ఈ మానస్తో సీక్రెట్గా వీడియోలు రికార్డ్ చేయించేది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 30 మంది పేరున్న వ్యక్తులు చీకట్లో తప్పుడు పనులు చేస్తుండగా 4-5 సీక్రెట్ కెమెరాలు పెట్టి మరీ రికార్డ్ చేయించింది. వాటన్నింటినీ ఒక చిప్పులో దాచిపెట్టమని మానస్కు అప్పగించింది. ఈ మానస్కు శర్మిష్ఠ మీద ఎక్కడో అనుమానం. జీతం లేదు, కేవలం సుఖం మాత్రమే ఉంది. ఆమె లక్షలు సంపాదిస్తుంటే తనకేమీ లేదని వాపోయేవాడు. ఎప్పుడైతే నమ్మకంగా చిప్ను దాచిపెట్టమని మానస్కు ఇచ్చిందో తాను కూడా ఒక కాపీని సేవ్ చేసుకుని పెట్టుకున్నాడు. అంటే శర్మిష్ఠ దగ్గరకు వచ్చిన విఐపీల చీకటి కోరికల వీడియో రహస్యాలు 2 చిప్పులలో ఉన్నాయన్నమాట. అయితే ఒక రోజున తన శాలరీతో పాటు తనకు కొంత డబ్బు అవసరముందని శర్మిష్ఠను అడిగాడు మానస్. వెంటనే నన్నే ధైర్యంగా అడుగుతావా, జీతం పెంచుతాను, కానీ డబ్బులు నా దగ్గర లేవని తెగేసి చెప్పింది. అందరి ముందే తలంటింది కూడా. ఇంకేముంది, గొడవ పెట్టుకుని మొహం మీదే తాను జాబ్ మానేస్తున్నానని చెప్పి మరీ వెళ్ళిపోయాడు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ ఒక చిప్ ఇచ్చి మరో డూప్లికేట్ చిప్ నా దగ్గర ఉందని బాంబు పేల్చిపోయాడు మానస్. దీంతో శర్మిష్ఠకు ప్రాణం పోయినంత పనైంది. తనకు ఆ చిప్ కావాలని ఫోన్ చేసి అడిగినా సరే మానస్ పట్టించుకోలేదు. ఉద్యోగం మానేసి తన గ్రామానికి వెళ్ళిపోయి పెళ్లి వీడియోలు తీసుకుంటూ కాలం గడుపుతున్నాడు. కానీ మానస్ జాబ్ మానేసిన దగ్గర నుంచి శర్మిష్ఠకు ఇక్కడ టెన్షన్ మొదలైంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే మానస్ ఆ చిప్ను ఇచ్చేందుకు నిరాకరించాడు. తాను కష్టపడినందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు మానస్. దీంతో ఎట్టకేలకు ఆమె సరేనని చెప్పింది. ఫిబ్రవరి 7, 2022న ఒరిస్సాలోని భద్రక్ జిల్లాలో చంద్బాలి గ్రామంలో ఒక పెళ్లిని షూట్ చేసేందుకు తన సహాయకుడితో వెళ్ళాడు మానస్. అయితే డబ్బులు ఇస్తానని చెప్పి శర్మిష్ఠ కెమెరామెన్ మానస్కు ఫోన్ చేసింది. డబ్బులు ఇస్తానంటే రమ్మని చెప్పాడు మానస్. పెళ్లి ముగించుకొని వస్తూ ఉండగా శర్మిష్ఠ తన తమ్ముడితో పాటు 2 అనుచరులతో మానస్ బైక్పై వస్తుండగా ఆపింది. ఇద్దరికీ చిప్తో పాటు డబ్బు విషయంలో గొడవ జరిగింది. దీంతో బలవంతంగా కత్తి మెడ మీద పెట్టి కారెక్కించి కిడ్నాప్ చేసింది శర్మిష్ఠ. అయితే అతని అసిస్టెంట్ మానస్ను ఎవరో కిడ్నాప్ చేశారని అతని సోదరుడికి చెప్పాడు. దీంతో మరునాటి వరకు వెయిట్ చేసి నయాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అప్పటికే 3 రోజులు గడిచినా సరే మానస్ ఆచూకీ లభించలేదు. సంపూర్ణ న్యూస్ కెమెరామెన్ కిడ్నాప్ కథ స్థానిక మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక శర్మిష్ఠ తన పరిచయాలతో పోలీసు ఉన్నతాధికారులతో ఒత్తిడి చేయించి విచారణను స్లోగా చేయగలిగింది.
జిల్లాకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ సింగ్ సలూజా ఒరిస్సా అసెంబ్లీలో కెమెరామెన్ అదృశ్యమైన కేసును సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, మానస్ దగ్గర ఉన్న చిప్లో కొంతమంది సెలబ్రిటీల రహస్య వీడియోలున్నాయని, వాటి సంగతి కూడా తేల్చాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. దీంతో సిబిసిఐడి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. సిబిసిఐడి డైరెక్టర్ జనరల్ సంజీవ్ పండా రంగంలోకి దిగారు. వేగంగా పరిణామాలు ముందుకు సాగాయి. పోలీసులు విచారణ జరిపి శర్మిష్ఠా ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఫిబ్రవరి 7న మానస్ను కిడ్నాప్ చేసి తాను నడుపుతున్న దయాళ్ వృద్ధాశ్రమానికి తీసుకెళ్లింది శర్మిష్ఠా. అక్కడ చిప్ ఇవ్వాలని మానస్ను చిత్రహింసలు పెట్టింది. అయినా సరే మానస్ ఎందుకో చిప్ లేదని చెప్పాడు. దీంతో 3 రోజులు చిత్రహింసలు పెట్టి మానస్ను ఎట్టకేలకు చంపేసింది శర్మిష్ఠా. ఆ తర్వాత అతని మృతదేహాన్ని నాయగర్ జిల్లాలోని పంట పొలాల్లో పాతిపెట్టించింది. పోలీసులకు ఈ కథంతా చెప్పగా అక్కడకు నిందితులను తీసుకెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు పోలీసులు. ఇక ఈ కేసులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మాజీ సీఎం గిరిధర్ గమాంగ్కు పీఆర్ఓగా పనిచేసిన నిరంజన్ సేది, అలాగే గవర్నర్ దగ్గర పనిచేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కెమెరామెన్ మానస్ హత్య కేసులో ఎంతోమంది పేర్లు బయటకొచ్చాయి. ఇప్పుడు దాదాపు 8 మంది మానస్ హత్య కేసులో జైలుకెళ్లారు. కానీ చిప్లో ఏముందో మాత్రం ఎప్పటికీ బయటకు రాలేదు. అంతేకాదు, పెద్దల వీడియోలు అందులో ఉండడంతో కేసు నెమ్మదించిందనే వార్తలు వస్తున్నాయి. చిప్ విషయం పక్కదారి పట్టిందని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక చనిపోయిన మానస్ తల్లి సంచలన ఆరోపణలు చేశారు. శర్మిష్ఠకు రాష్ట్ర హోంమంత్రి దివ్యశంకర్ మిశ్రాకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. చిప్లో అతని రహస్యం కూడా ఉంది. అందుకే ఈ కేసును నెమ్మదించేలా చేశారని ఆరోపించారు. దీంతో కేసు మరింత సంచలనంగా మారింది. కానీ మంత్రి మాత్రం అవన్నీ అబద్ధాలని ఫైర్ అయ్యారు. అసలు శర్మిష్ఠ ఎవరో తన జీవితంలోనే చూడలేదన్నారు. ప్రస్తుతానికి ఈ కేసు మాత్రం నేటికి హాట్ టాపిక్ గానే ఉంది. అయితే బెయిల్ రాకుండా పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద జైల్లో పెట్టారు. అయినా సరే ఆ చిప్ మిస్టరీ మాత్రం వీడలేదు. ఆ విషయాలు బయట పెట్టాలని నేటికి ప్రజలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తొందరగా జీవితంలో ఎదగాలని శర్మిష్ఠ చేసిన అడ్డమైన పనులకు సాక్ష్యంగా ఉన్న మానస్ను తెలివిగా చంపి ఎంతో మందిని కాపాడింది. అయితే వారంతా ఇప్పుడు శర్మిష్ఠను కేసు నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారట. మరి మన దేశంలో నాయకులు తలుచుకుంటే కాని పనేముంటుంది చెప్పండి. మరి కోర్టు ఏం తెలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే హత్య కేసు కూడా నెమ్మదించిందనేది వాస్తవం. మరి ఆ వీడియోలు ఎట్టకేలకు బయటకు రావు అనేది కూడా వాస్తవమే. మరి మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా చెప్పండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.